హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు సంబంధించి ఒక కొత్త పథకాన్ని అయితే లాంచ్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే నడుపుతుందన్నమాట. ఆ పథకం పేరు వచ్చేసి దీదీ కంప్యూటర్, దీదీ కా దుకాన్. ఈ 2 పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే అందిస్తాను. మహిళలకు ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి కామన్ సర్వీస్ సెంటర్‌లు ఏర్పాటు చేసుకునే విధంగా అవకాశం అనేది రాబోతుంది ఈ పథకం ద్వారా. పొదుపు మహిళలకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్‌గా అయితే చెప్పవచ్చు. ఎవరైతే మంచిగా చదువులు చదువుకొని పొదుపులో గనక కొనసాగుతూ గనక ఉండినట్లయితే, సో రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క సాయంతో మీరు కామన్ సర్వీస్ సెంటర్ అనేది పెట్టుకోవచ్చు. సో పూర్తి వివరాలు అందిస్తానండి. పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లాలో అయితే జరుగుతుందనమాట. అక్కడ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. ఇలా మీకు ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయవచ్చు. దీదీ కంప్యూటర్, దీదీ కా దుకాన్ అని. అసలు సిసలైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు మన ఛానల్ ద్వారా రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ముఖ్యంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఒక 4 డేస్ బ్యాక్ అయితే మనకు న్యూస్ పేపర్‌లో పబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్రం కొత్త పథకం కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ ప్రయోగాత్మకంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో అయితే అమలు చేస్తున్నారనమాట. డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి యువతకు అవకాశం మహిళలకైతే ఇస్తున్నారు. సో గ్రామీణ మహిళలకు డిజిటల్ ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కంప్యూటర్ దీదీ, దీదీ కా దుకాన్ అనే పథకాన్ని ప్రారంభించింది. సో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అయితే ప్రారంభించి ఉంది. అందులో మన రాష్ట్రం కూడా ఉంది. మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో అయితే అమలు చేస్తున్నారనమాట. సో యూనిసెఫ్ అదేవిధంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో కేంద్రం ఈ పథకాన్ని అయితే అమలు చేస్తుందన్నమాట. 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు ఉండి డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపై ఉన్నత విద్య చదువుతున్నటువంటి యువతులు, మహిళల్ని ఈ పథకానికి సంబంధించి ఎంపిక అయితే చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 2500 మంది మహిళలనైతే సెలెక్ట్ చేశారనమాట. సో సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించి అక్కడ మనకి ఇక్కడ గుంటూరు జిల్లాలో తాడికొండలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్నటువంటి ఈ స్కీమ్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. సో ఒకసారి వివరంగా చూద్దామండి. నేను ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. ముందుగా కంప్యూటర్ దీదీ గురించి అయితే మాట్లాడుకుందాము. ఉచితంగా 4 ల్యాప్టాప్లు అయితే పంపిణీ చేస్తారు. కంప్యూటర్ దీదీ పథకం కింద ప్రతి పంచాయతీలో డ్వాక్రా మహిళలకు కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసము ఎంపిక చేయబడినటువంటి డ్వాక్రా సభ్యురాలికి ఉచితంగా 4 ల్యాప్టాప్లు అయితే అందిస్తారు. ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు సెర్ఫ్ నుంచి రుణం అనేది అందిస్తారు. అంటే ఇక్కడ మనకు ప్రతి పంచాయతీలో ఒక డ్వాక్రా మహిళలను ఎంచుకొని సో వారి ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తారనమాట. కామన్ సర్వీస్ అంటే ఖచ్చితంగా అక్కడ ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఇక్కడ ల్యాప్టాప్ మ్యాండేటరీ, ప్రింటర్ ఉండాలి. అదేవిధంగా ఫర్నిచర్, ఈ యొక్క టేబుల్స్ ఇవన్నీ కూడా ఉండాలి కాబట్టి వాటి కొనుగోలుకు సంబంధించి సెర్ఫ్ ద్వారా రుణాలు అంటే డ్వాక్రా లోన్స్ అనేవి వస్తాయి. సర్వీస్ సెంటర్ వారికి స్థిరమైన ఉపాధి మార్చేందుకు 2 ఏళ్ల పాటు నెలకు 6,000 రూపాయల చొప్పున అందేలా వారిని పలు కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సేవల అనుమతి అయితే ఇస్తారు. డ్వాక్రా మహిళలకు అవసరమైన డిజిటల్ శిక్షణ ఇచ్చేందుకు అవకాశం కల్పించి ప్రోత్సాహం కూడా చెల్లిస్తారు. కామన్ సర్వీస్ సెంటర్లు అనేటివి ఏర్పాటు చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడంతో పాటు ట్రైనింగ్లో స్టైఫండ్ కూడా ఇస్తారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సర్వీసులలో వీరికి అవకాశం అనేది కల్పిస్తూ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో మనకు తాటికొండ మండలంలో మొత్తం 15 పంచాయతీల్లో 15 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఉన్నారు. వారం రోజుల క్రితము ఆ యొక్క పరిధిలో అయితే కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ట్రైనింగ్ ప్రాసెస్లు అనేవి జరుగుతున్నాయని చెప్పి సమాచారము. ఇది రాబోయే రోజుల్లో మహిళలందరికీ కూడా వచ్చేటువంటి పథకం. డ్వాక్రా మహిళలకు మరియు మహిళలకు వచ్చేటువంటి పథకం. మామూలు మహిళలు అంటే డ్వాక్రాలో లేనటువంటి మహిళలకు ఎలా వస్తుందంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇక్కడ మీ యొక్క ఫ్యామిలీలో మీ అమ్మగారు ఉన్నారనుకోండి. మీ అమ్మగారు పొదుపులో ఉన్నారు. సో మీరు ఆడబిడ్డ, మీరు వచ్చేసి డిగ్రీ లేదా ఈ యొక్క ఇంజనీరింగ్ ఇవి కంప్లీట్ చేసుకుని ఉన్నారనుకోండి. మీ అమ్మ ద్వారా మీరు ఈ యొక్క
కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఏర్పాటు చేసుకునే ఫెసిలిటీస్ కూడా వస్తాయన్నమాట. ఓకేనా, అవి నార్మల్ మహిళలకు వచ్చేటువంటి అవకాశం. 18 నుంచి 29 సంవత్సరాలు అన్నప్పుడు అక్కడ మహిళలే కదా ఉంటారు. ఓకేనా, అది కూడా యంగ్ లేడీస్ అయితే ఉంటారనమాట. సో వారికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు డ్వాక్రా మహిళలతో ఖచ్చితంగా దీదీ దుకాణాలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారనమాట. సో డ్వాక్రా మహిళలతో పంచాయతీల వారీగా దీదీ దుకాణాలు ఏర్పాటు చేయిస్తారు. పంచాయతీ జనాభా, అక్కడ ప్రజల కొనుగోలు శక్తి, సగటు కుటుంబ వ్యయము, మార్కెట్ వాటా వంటివి అంచనా వేసి అక్కడ దుకాణాలను ఏర్పాటు చేసేలా చూస్తారు. విక్రయానికి అవసరమైన సరుకులు కొనుక్కోవడానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తారు. విక్రయ విధానము, నాణ్యమైన సరుకుల ఎంపిక, బ్రాండింగ్ గుర్తించడం, ఆన్లైన్ ద్వారా తక్కువ ధరల కొనుగోలు తదితర అంశాలపై శిక్షణ కూడా ఇస్తారు. సో వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు మార్కెటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. ఈ తాటికొండ మండలం 15 పంచాయతీల్లో కూడా 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారితో 50 దుకాణాలను ఏర్పాటు చేయించారని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. ఓకేనా, డ్వాక్రా మహిళలతో ఖచ్చితంగా దుకాణాలను ఏర్పాటు చేస్తారు. అక్కడ మనకు ఎవరైతే మహిళలు ఉంటారో డ్వాక్రాలో కనుక ఉండినట్లయితే వారి ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లను అయితే తీయిస్తారని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా, సో ఇదండి కంప్యూటర్ దీదీక దుకాన్ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో తాటికొండ మండలంలో అయితే సెలెక్ట్ చేసి ఉన్నారు. అక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట. అవి కనుక సక్సెస్ అయినట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి.